నమస్కారం అండి. ఈరోజు మనం చెప్పుకోబోయేది లూజ్ మోషన్స్ని వచ్చిన సమస్యని తగ్గించుకోవడం ఎలా. ముందు అసలు లూజ్ మోషన్స్ ఎలా వస్తాయో తెలుసుకుంటే వాటిని ఎలా తగ్గించుకోవాలో తెలుసుకుందాం. ముందు లూజ్ మోషన్స్ అనేవి మనం తాగే మంచినీళ్ళలో కానీ, తినే ఆహారం నుంచి కానీ, నోట్లో నుంచి కానీ ఇన్ఫెక్షన్ అంటే వైరస్, ఫంగస్, బ్యాక్టీరియా మీ లోపలికి చేరినప్పుడు అవి లోపల దాక్కుంటాయి. దాగున్నప్పుడు మీ శరీరం ఏం చేస్తుందంటే వాటిని బయటికి తోసేయాలి. అంటే చెడు లోపల ఉండకూడదు. ఇప్పుడు ఇంట్లో దోమలు ఉన్నాయి, ఏం చేస్తాం? దోమలు పెట్టి చంపేయడమో, లేకపోతే వాటి బయటికి పంపించేయడమో, పొగపెట్టి చేస్తాం. సేమ్ అలాగే లోపల ఉన్న ఈ వైరల్ వాటిని బయటికి పంపించేయాలి. ఆ బయటికి పంపించే ప్రక్రియలో ఏం చేస్తుందంటే రక్తంలో ఉన్న నీళ్ళని పెట్టి మన లోపల నుంచి బయటికి వీటిని పంపించడానికి ప్రయత్నం చేస్తుంది. ఆ రక్తంలో ఉన్న నీళ్లు పెట్టి పంపించేటప్పుడు అందులో నుంచి మోషన్ వస్తుంది. దాంతోపాటు ఈ వైరస్, ఫంగస్, బ్యాక్టీరియా ఇవి కూడా బయటికి పోతుంటాయి. ఇక్కడ ఒకరికి 4-5 ఒకరికి 4-5 విరోచనాలతో ఆగిపోవచ్చు. కొంతమందికి అది 10 అవ్వచ్చు, 12 అవ్వచ్చు. ఏంటంటే ఆ బాడీలో ఉన్న ఆ ఇన్ఫెక్షన్ని 2-3 విరోచనాలతో పంపించేసేటట్టయితే పంపించేసి ఆగిపోతాయి. అవి లోపలికి బయటికి రావట్లేదు. అవి లోపల నుంచి ఎన్ని నీళ్లు పెట్టి పడినా అప్పుడు ఏం చేస్తుందంటే మీ సెల్స్లో ఉన్న, మీ బాడీలో నీరైపోతే మీ సెల్స్లో ఉన్న ఎమర్జెన్సీ వాటర్ను కూడా వాడేసి మీ మోసంలోంచి బయటికి పంపించేది. అప్పుడు మీకు నీరసం వచ్చేస్తుంది. అప్పుడు సెలైన్, ఓఆర్ఎస్ పెట్టుకోవాల్సి వస్తుంది. దానికి ప్రధాన కారణం ఏంటి? నీళ్లు తోసేస్తూ ఉంటుంది. మరి ఇప్పుడు ఇంట్లో మీ పిల్లాడు బాడి కాళ్ళతో తొక్కుకొని ఇల్లులో తొక్కేసాడు. అప్పుడు మీరు ఏం చేస్తారు? నీళ్లు పెట్టి కడుగుతారు. ఇంకా పోవట్లయితే ఇంకా నీళ్ళు వేస్తారు. ఇంకా పోవట్లయితే మరీ నీళ్ళు వేసి తోముతారు. సేమ్ అలాగే మీ శరీరంలో కూడా వచ్చిన ఆ బయట నుంచి వచ్చిన వాటిని, లోపల ఉన్న వాటిని బయటికి పంపడానికి నీళ్ళు వాడుతూ ఉంటుంది. శరీరంలో ఉన్న నీళ్ళు అయిపోతే మీ కణాల్లో నీళ్ళు ఉంటాయి. కణాల్లో ఉన్న నీళ్ళని, సెల్స్లో ఉన్న నీళ్ళని ఎమర్జెన్సీ వాటర్ అనమాట, ఎమర్జెన్సీకి వాడుకుంటాం. అవి కూడా ఒట్టి వదిలేస్తుంది. అప్పుడు అందుకే ఎక్కువ మోషన్స్ అయిన వాళ్ళకి కణాల్లో ఉన్న వాటర్ కూడా పోయిన వాళ్ళు నీరసం అయిపోతారు. అప్పుడు సెలైన్లు, ఓఆర్ఎస్లు ఎక్కిస్తారు. ఇప్పుడు ఏం చేయాలంటే మోషను వచ్చినప్పుడు, నీరసం వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఓఆర్ఎస్ తీసుకోండి, కరక్కాయ తీయండి. కరక్కాయ తీసి కరక్కాయని మిక్సీలో పడించొద్దు, మీరే రుద్దండి. నీళ్ళతో రుద్దితే కొంచెం కచ్చాపచ్చాగా ఉంటుంది. దాన్ని ఒక గ్లాస్ దాంట్లో కరక్కాయ 1/2 స్పూన్ వేసి తిప్పి కొంచెం వాటర్ తాగండి. మళ్ళీ తర్వాత కొంచెం వాటర్ తాగండి. మీరు కంగారు పడి మోషన్స్ అవుతున్నప్పుడు వెంటనే నీళ్లు బయటికి పోతున్నాయి కదా అని మీరు వెంటనే లోపలికి నీళ్లు, కొబ్బరి నీళ్ళు వేసేస్తే మీ శరీరం ఆ నీళ్ళను ఉపయోగించుకొని బయటికి మళ్ళీ మోసం తోసేస్తుంది. మీరు నీరిస్తే చాలా, నీరుని పెట్టి బయటికి తోసేస్తుంది. ఎగ్జాక్ట్లీ. కాబట్టి నీరు ఎక్కువ ఇవ్వద్దు. గొంతు తడుపుకునేలాగా ఆ కరక్కాయ కడిపిన నీళ్ళని కొంచెం లేదా ఓఆర్ఎస్లో వేసి కొంచెం లేదా ఈ కరక్కాయని ఓఆర్ఎస్లో కానీ, నీళ్ళలో కానీ, లేదా కొబ్బరి నీళ్ళలో కానీ వేసి కలిపి కొంచెం సిప్పేసి తాగి కొంచెం ఒక పావు గంట, అరగంట తర్వాత మళ్ళీ అలా తాగండి. మీరు ఒకేసారి ఒక గ్లాస్ తాగితే మీ శరీరం ఆ గ్లాస్ వాటర్ని పట్టుకొని మోసాన్ని బయటికి తోసేస్తుంది. కాబట్టి తాగిన వెంటనే మీకు నీరసం, బద్ధకం తగ్గుద్ది. మీ బాడీ ఎలాగో లోపల ఉన్న మోషన్ బయటికి తోయడానికి ప్రక్రియలు జరుగుద్ది. అది మామూలే, జరగనివ్వండి. ఎన్ని మోషన్స్ అయితే లోపల చెత్తను తీయడానికి ఎక్కువసారి. ఇప్పుడు మీ పిల్లాడు సైకిల్ తొక్కుతూ మీ వైట్ డ్రెస్, బుధవారం రోజు ఇచ్చిన వైట్ డ్రెస్ని ఆయిల్ రాసేసుకున్నాడు, గ్రీజ్ రాసేసుకున్నాడు, నల్లగా అయిపోయింది. మామూలు బట్టలు ఒకసారి ఉతికితే చాలు. మరి ఆ గ్రీజ్ పట్టేసింది, రెండోసారి ఉతుకుతాం. మళ్ళీ మూడోసారి పోకపోతే మూడోసారి గట్టిగా ఉతికి తిట్టుకుంటాం. నాలుగోసారి అరే ఏంట్రా ఈ దరిద్రం పోవట్లేదని గట్టిగా ఉతుకుతాం. అలాగే బట్టలు ఉతికినట్టు సింపుల్గా ఉంటే ఒకసారిలో ఉతికేస్తుంది. అంటే ఒకసారిలో బయటకు మోసం పెట్టి పంపించేస్తుంది. మీది చాలా లోపల ఇన్ఫెక్షన్, ఫంగస్, వైరస్, బ్యాక్టీరియా లోపల ఎక్కువ ఉన్నాయనుకోండి, అది పంపించడానికి ఇంకా ఎక్కువ టైం పడుతుంది. మీరు బట్టలు ఉతకడానికి, మామూలు బట్టలు ఉతకడానికి సింపుల్గా పెట్టినట్టు, మురికి బట్టలు దాని మీద రంగులో పడిపోయిన ఎక్కువసార్లు ఉతికినట్టు మీ బాడీ కూడా ఎక్కువసార్లు మోసం పెట్టి భయపడుతుంది. మోసం వల్ల ఏ ఉపయోగం లేదు, భయం పడాల్సిన అవసరం లేదు. కానీ మోషన్ రావడం వల్ల మన శరీరంలోని వాటర్ బయటకు పోతుంది, దానికి భయపడాలి. కాబట్టి ఆ ఓఆర్ఎస్లోనో ఈ కరక్కాయని కొంచెం లేదా దీంట్లోనో వేసి కొబ్బరి నీళ్ళలో వేసి కొంచెం తాగండి. ఎక్కువ తాగకుండా ఉండండి. అద్భుత ప్రయోజనాలు కోరుతాయి. ఉపయోగించుకోండి.